బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన నిందితులు విజయవాడ, గుంటూరు జైళ్లలో రిమాండ్లో ఉన్నారు. వీరి రిమాండ్ గడువు ఇవాల్టితో పూర్తయింది. దీంతో పోలీసులు భారీ భద్రత నడుమ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. లిక్కర్ పాలసీలో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరుపుతున్న అధికారులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. దీంతో నిందితులకు బెయిల్ లభిస్తుందని అనుకున్నారు. నిందితుల తరపు న్యాయవాదులు సైతం ఆధారాల సేకరణ కూడా పూర్తయింది కనుక బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే నిందితులను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితులకు రిమాండ్ పొడిగించింది. ఇక ఈ నెల 16వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. కుమార్, చెప్పండి, మరి ప్రస్తుతం రిమాండ్ అయితే పొడిగించడం జరిగింది. దీని పట్ల అప్డేట్స్ తెలియజేయండి. మైజా, ఏదైతే లిక్కర్ పాలసీలో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, నిబంధనల ఉల్లంఘనపై విచారణ అయితే జరుగుతున్న అధికారులు ఇప్పటికే కీలక ఆధారాలను అయితే సేకరించడం తెలుస్తోంది. ఇదే కేసుకు సంబంధించి ఈరోజు కోర్టులో నిందితులను హాజరుపరిచారు. వీరికి రిమాండ్ పొడిగిస్తూ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే గత విచారణలో అయితే నిందితులు వెల్లడించినటువంటి అంశాల ఆధారంగా మరికొన్ని ఆధారాల కోసం అయితే మాత్రం దర్యాప్తు సంస్థలు అయితే ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిందితులను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని లేదా రిమాండ్ పొడిగించాలని ప్రాసిక్యూషన్ కోర్టునైతే కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిందితుల నుంచి మరింత లోతైన సమాచారం రాబట్టాల్సి ఉందని పోలీసులు తమ వాదనలు వినిపించే దిశగా అయితే మాత్రం ఈ రోజు కోర్టులో అయితే ముందుకు వెళ్లారు. అదే ఆ దిశగానే రిమాండ్ పొడిగింపు అనేది జరగడం జరిగింది. అదే విధంగా మరోవైపు నిందితుల తరపు న్యాయవాదులు అయితే బెయిల్ కోసం అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవాళ బెయిల్ వస్తుందని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికే విచారణకు సహకరించామని, అదేవిధంగా ఆధారాల సేకరణ పూర్తయినందున తమ క్లయింట్లకు బెయిల్ మంజూరు చేయాలని కూడా ఏదైతే పిటిషనర్ల తరపు న్యాయవాదులు అయితే కోర్టును అయితే అభ్యర్థించారు. అయినప్పటికీ ముఖ్యంగా ఏదైతే ఆరోగ్యం కావచ్చు, అదేవిధంగా ఇతర వ్యక్తిగత అంశాలకు సంబంధించి అయితే మాత్రం ఈ రోజు ఆ అభ్యర్థులను అయితే మాత్రం వాటిని బేస్ చేసుకుని అయితే అర్థించడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ఇప్పటికీ పోలీసులు అయితే రిమాండ్ పొడిగించాలని, విచారణ మళ్ళీ చేయాలని చెప్పి కోరిన నేపథ్యంలో అయితే కోర్టు అయితే ఈ రోజు రిమాండ్ అయితే పొడిగించడం జరిగింది. మహిళ, మరి ఈ కేసు పట్ల అంటే ఇతర వివరాలు ఏమన్నా మనకి సమాచారం ఉందా? అంటే ఎంతవరకు సాల్వ్ అయింది, ఇంకా ఎంతవరకు దీన్ని ఛేదించాల్సి ఉంది? అంటే ప్రస్తుతం ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రకంపనలు అయితే సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్న తరుణంలో అయితే కోర్టు ఇచ్చిన తీర్పు అయితే ఈ రోజు కీలకంగా మారిన నేపథ్యం కూడా ఉంది. అంటే ఒకవేళ రిమాండ్ పొడిగిస్తే దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉందని, అదేవిధంగా అలా కాకుండా బెయిల్ లభిస్తే నిందితులకు పెద్ద ఊరటగా ఉంటుందని కూడా అనుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కోర్టు అయితే మాత్రం పోలీసులకు ఫేవర్ గా రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరికొన్ని రోజుల్లో దీని మీద
కేసు అయితే మాత్రం దర్యాప్తు అయితే మరింత వేగవంతం అయ్యే పరిస్థితి ఉంది మనకి. రైట్ కుమార్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.